హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఇల కైలాసం భూలోక కైలాసం సాక్షాత్తు శ్రీ బ్రహ్మరాంబిక దేవసమ శ్రీశైలే మల్లికార్జున స్వామి స్వయంభు వెలిసిన క్షేత్రం శ్రీశైలం. ఎవరైతే ముందుగా భక్తాదులు వచ్చి ఈ పుణ్యనదిలో పాతాళగంగలో స్నానం చేసి క్షేత్రపాలకుడైన శ్రీ వీరభద్రేశ్వర స్వామిని దర్శించి శ్రీ బ్రహ్మరాంబిక దేవసమ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసి ఆ శిఖర దర్శనం చేసుకుంటారో వారికి మళ్ళీ జన్మ ఉండదు. శ్రీశైలే శిఖరం దృష్ట్యా పునర్జన్మనావితే. ఈ శ్రీశైలం శిఖర దర్శనం చేసుకున్నంత మాత్రం చేత వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదని ఇక్కడ మహత్యం. 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం, 18 అష్టాద శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం. అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం ఇది. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ దర్శించుకున్నాడు. అలాగే ద్వాపరయుగంలో పాండవులు ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠి శివుడిని దర్శించారు, తపస్సు చేశారు. అటువంటి ఎన్నో యుగయుగాల చరిత్ర కలిగిన ఈ కైలాసం, ఈ శ్రీశైలం దర్శించి తరించండి. ముందుగా మా ఈ అద్భుత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీశైలం పాతాళగంగ స్నానఘట్టాలు. ఈ శ్రీశైలం ముందుగా రాగానే మనం రూమ్ తీసుకొని, లేక సత్రాలు చాలా ఉన్నాయి అక్కడ తీసుకొని, తర్వాత మొట్టమొదటిసారి మనం చేయవలసిన పని కాలకృత్యం తీర్చుకొని మనం పాతాళగంగకు రావాలి. పాతాళగంగ రావాలంటే 700 మెట్లు ఎక్కి దిగాలి. లేదంటే ఎక్కలేని దిగలేని వాళ్ళు అదిగో చూసారు కదా ఇందాక లిఫ్ట్ మార్గం లిఫ్ట్ వే ఉంటుంది. అప్ అండ్ డౌన్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఆ లిఫ్ట్లో వెళ్ళాము, నడిచాము. 2 ఛాయిస్లు ఉన్నాయి మనకి. చాలా ఆ లిఫ్ట్లో అది చాలా అద్భుతంగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ లొకేషన్లో అద్భుతమైన ఆ నల్లమల అడవులు, అద్భుతంగా ఆ కృష్ణానది, పాతాళగంగ, అద్భుతంగా సీనరీ భలే అద్భుతంగా ఉంటుంది. దర్శించండి ఫ్రెండ్స్. ఈ శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవుల్లో కొండ గుట్టల మధ్య గల ఈ శ్రీశైల మల్లికార్జుని పవిత్ర క్షేత్రం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారు మ్రోగుతుంటుంది ఈ బ్రహ్మరాంబిక శ్రీశైల మల్లికార్జున స్వామివారి క్షేత్రం. దర్శించండి ఫ్రెండ్స్. ముందుగా అద్భుతమైన ఈ కృష్ణానదిలో పాతాళగంగలో స్నానం చేసి తర్వాత శ్రీశైలం క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి, అలాగే అంకాలమ్మ అని గ్రామదేవత కూడా ఉంటుంది. ఆ ఇద్దరిని దర్శనం చేసుకుని తర్వాత శ్రీ బ్రహ్మరాంబిక శ్రీశైలం మల్లికార్జున దర్శించి తర్వాత అనేక లోకల్ టెంపుల్స్ ఉన్నాయి ఆ శ్రీశైలంలో. మనం కనీసం ఒక 2 రోజులన్నా ఉంటే అద్భుతంగా చూడొచ్చు. అదిగో చూడండి, అద్భుతమైన పాతాళగంగ శ్రీకృష్ణానది. భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ కొండల మధ్య అద్భుతంగా ప్రవహిస్తుంది ఆ పరమ పుణ్యనది కృష్ణానది. చూడండి ఫ్రెండ్స్, భగవంతుడు ఉండడానికి నిదర్శనాలు ఈ నదులు. ఎందుకంటారా, ఇంత దట్టమైన నల్లమల ఫారెస్ట్లో ఎంతో హైట్ గల కొండల్లో భగవంతుడు పాదాల చెంత అమ్మ ప్రవహిస్తుందంటే ఇది ఎలా సాధ్యం చెప్పండి ఫ్రెండ్స్. మనం లక్షలు పెట్టి బోర్లు వేస్తే కూడా గంగమ్మ మనకు రాదు, మనకు పడదు, మన అదృష్టం ఉంటే తప్ప. అలాంటి ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు అమ్మ ప్రవహిస్తుంటుంది అంటే ఇది భగవంతు లీల. అదిగో దర్శించండి శ్రీశైలం అమ్మ క్షేత్రపాలిక అమ్మవారి ఇక్కడ ఉండేది. చూడండి ఫ్రెండ్స్, అంకాలమ్మ అని ఉంటుంది. మొట్టమొదటిగా మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత బయలు వీరభద్ర స్వామి ఉంటాడు. అదిగో చూడండి, బయలు వీరభద్ర స్వామిని దర్శించండి. మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికి వచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడుకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు. శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి? రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామాలు చెప్పుకుని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో. విన్నారా ఫ్రెండ్స్? అద్భుతంగా శ్రీశైల వీరభద్ర స్వామి మహేచ్ఛాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరి ఎంత అద్భుతంగా చెప్పారు. గురువుల ద్వారా మనం ఇలాంటి ఎన్నో అద్భుతమైన భగవంతుని పురాణాలు, భగవంతుని కథలు విని భక్తి చేసి జ్ఞానం సంపాదించుకొని భగవంతుని పాదాలు చేరడమే ఈ మానవ జీవితానికి ఈ కలియుగంలో అంతకన్నా వేరే ఏదేం లేదు. చూసారని ఫ్రెండ్స్, నిన్న ఎలా అద్భుతంగా ఎంత దారుణం జరిగిందో. 250 మంది ఆ ఫ్లైట్లో పోయి
ప్లస్ వాళ్ళు పోవడమే కాకుండా ఎక్కడో బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఎంత బాధాకరం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కలియుగంలో ఎవరు ఎప్పుడు ఎలా పోతారో దైవ నిర్ణయం. కాబట్టి ఆధ్యాత్మికంగా భక్తితో ప్రేమతో ఒకరు సాయపడుతూ మంచిగా ఉంటూ భగవంతుని క్షేత్రాలు దర్శించుకుంటూ మన పెళ్ళాంబిడ్డల ధర్మంగా మనం కర్తవ్యం నడుచుకుంటూ బ్రతకండి. భగవంతుని నమ్ముకొని బ్రతకండి ప్లీజ్. కాబట్టి దానివల్ల ఈశ్వరానుగ్రహం కలిగి పోయేటప్పుడు అనాయాసమైన మరణం కావాలి ప్రతి ఒక్కరికి. ఇలాంటి దారుణాలు మనకొద్దు. అనాయాసంగా అంటే భగవంతుని నామస్మరణ చెప్తూ భగవంతుని కథలు వింటూ భగవంతుని సత్సంగం చేస్తూ భగవంతుని సేవ చేస్తూ ఆ జీవుడు వెళ్ళిపోయాడంటే అంతకన్నా ఇంకోటి లేదు ఈ కలియుగంలో. ప్లీజ్ అదిగో దర్శించండి శ్రీ బ్రహ్మరామ శ్రీశైల మల్లికార్జున స్వామిని. మనం అమ్మవారిని అయ్యవారిని చూశాక అదిగో చూడండి, ఇక్కడ శ్రీశైల శిఖరం దర్శనం వస్తుంది. ఇక్కడ స్వామి ఇక్కడ శ్రీశైల శిఖరేశ్వరుడుగా ఉన్నాడు. ఇక్కడ వచ్చి ఇది మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే వస్తుంది. సాక్షి విఘ్నేశ్వర స్వామి, ఆటకేశ్వరము, పాలధార, పంచదార, ఈ శ్రీశైల శిఖరం ఇవన్నీ కూడా లోకల్ టెంపుల్. మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే రూట్లోనే స్టార్టింగ్లో వస్తాయి. ఇవి కంపల్సరీ చూడాల్సినవి. ఇక్కడ నుంచి చిన్న నంది ఉంటాడు శిఖరం నుంచి, శ్రీశైల శిఖరం నుంచి. ఆ నంది కొమ్మల నుంచి మెయిన్ స్వామివారి శిఖరం దర్శనం చేసుకుంటే వాళ్ళకి చాలా విశేషమైన పునర్జన్మ ఉండదు. అలాగే చూడండి, ఇప్పుడు ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్య, పాలధార పంచదార అంటారు. ఇక్కడ శివానందులు రాశాడు. ఇక్కడ తపస్సు చేశాడు జగద్గురు ఆదిశంకరాచార్య. ఇలా ఎన్నో అద్భుతాలు ఈ శ్రీశైలంలో ఉన్నాయి. అలాగే ఇష్టకామేశ్వర వారి క్షేత్రం ఉంది. అది అక్కడ జీబుల్లో వెళ్ళాలి. మనిషికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది సపరేట్గా అడవుల్లోనే జీబుల్లో వెళ్ళాలి. ఇష్టకామేశ్వర అమ్మవారు నుదుటి భాగం మెత్తగా ఉంటుంది. బొట్టు పెడితే అమ్మవారు పార్వతీ ఇష్టకామేశ్వరగా ఉంది. అక్కడ కోరిన కోరికలు తీరుస్తుంది అక్కడ సలమాహించు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ శ్రీశైల క్షేత్రంలో ఫ్రెండ్స్. అదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ ఫ్లవర్స్ మధ్య ఆ మహాదేవుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఆ గురుదక్షిణామూర్తి స్వామి సకల చదువులకి మూలం ఆ గురుదక్షిణామూర్తి స్వామి. ఆ గురుదక్షిణామూర్తి సాక్షాత్తు పరమేశ్వరుడు. దర్శించి తరించండి. మాకు ఆ శివయ్య దయ వల్ల 2 సార్లు వెళ్ళే భాగ్యం మాకు ఆ శ్రీశైలం కలిగింది. మీరు కూడా దర్శించి తరించండి. మా వీడియోస్ కంటిన్యూ చూడండి, షేర్ చేయండి ప్లీజ్. మీకు ఏమైనా సందేహాలు మాకు కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ రూపంలో మేము రిప్లై ఇస్తాం ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం గురువే సర్వలోకానాం భిషే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ గురుదక్షిణమూర్తయే నమః. నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ మల్నాథాయ దేవాయ మంగళం.